కొమరం భీం జిల్లా సిర్పూర్లో పెద్ద పులి టెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురిపై దాడి చేసిన పులితో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు జంకుతూ ఉన్నారు. సమీపంలోని అటవీ ప్రాంతంలోనే పులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది గాలింపును ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పాటు సిబ్బంది బృందాలుగా ఏర్పడి అడవిని జల్లెడపడుతూ ఉన్నారు. పెద్ద పులి విషయంలో తమను అటవీ అధికారులు అప్రమత్తం చేయలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దాడి జరిగిన తరువాత అధికారులు హడావిడి చేస్తున్నారని మండిపడుతున్నారు. సంచారం ఉన్నందున గ్రామ ప్రజలెవరూ పత్తి వేరడానికి కానీ అటవీ ప్రాంతానికి కానీ వెళ్లవద్దని అటవీ శాఖ వారి విజ్ఞప్తి. చింతకుంట గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మన గ్రామ పరిసర ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఉన్నందున గ్రామ ప్రజలెవరూ పత్తి వేరడానికి కానీ అటవీ ప్రాంతానికి కానీ వెళ్లవద్దని అటవీ శాఖ వారి విజ్ఞప్తి. పెద్ద పులి సంచారం ఉన్నందున గ్రామ ప్రజలెవరూ పత్తి వేరడానికి కానీ అటవీ ప్రాంతానికి కానీ వెళ్లవద్దని అటవీ శాఖ వారి విజ్ఞప్తి. చింతకుంట గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. మన గ్రామ పరిసర ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఉన్నందున గ్రామ ప్రజలెవరూ. కొమరం భీం జిల్లా సిర్పూర్లో పెద్ద పులి సంచారం జరుగుతోంది. పెద్ద పులి కోసం ఫారెస్ట్ అధికారులు అన్వేషణ చేపడుతూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, పెద్ద పులి జాడ దొరికిందా? ఫారెస్ట్ అధికారులు ఏమంటున్నారు? కొమరం భీం కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఏరియాలో టైగర్ కోసము ఆపరేషన్ సర్చ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. హిమబీర్లు గత 5 రోజుల నుంచి కూడా పులి జాడ కోసము అటవీ శాఖ అధికారులు అడవిని మొత్తం జల్లెడబడుతున్నారు. చివరికి డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించారు. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా అటు సిర్పూర్ టీ మండలంతో పాటు కాగజ్ నగర్ మండలంలోని ఫారెస్ట్ ఏరియాలో కూడా కంప్లీట్ గా డ్రోన్ సహాయంతో కూడా విజువల్స్, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే డ్రోన్ కెమెరా ద్వారా చాలా దూరంలో ఎక్కడున్నా సరే జంతువుల ఆనవాళ్ళు కనిపిస్తాయి. పులి ఏ ప్రాంతంలో సంచరిస్తుంది అనేది మనకు డ్రోన్ ద్వారా, వీడియో ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో గత 3 రోజుల నుంచి డ్రోన్ కెమెరాను ఉపయోగించి కూడా ఆపరేషన్ చేస్తున్నారు, సర్చింగ్ చేస్తున్నారు టైగర్ జాడ కోసం, పులిని వెతకడం కోసం. కానీ ఎక్కడ కూడా పులి యొక్క జాడ కనిపించడం లేదు. సో కానీ పులి మాత్రము తాను ఉన్నట్టు ఏదో ఒక ఇన్సిడెంట్ చేసుకుంటూ సంచరిస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఒక్కరోజు ఎలాంటి దాడులు చేయలేదు, కానీ అంతకు ముందు మనకు సిర్పూర్ మండలంలో, కాగజ్ నగర్ మండలంలో 2 వ్యక్తులపై దాడి చేసింది. లక్ష్మి అనే మహిళ చనిపోయింది, సురేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. తర్వాత రోజు ఒక ఎద్దుపై, ఒక ఆవుపై కూడా దాడి చేసింది పులి. సో దీంతో 2 వ్యక్తులపై అలర్ట్ చేయడము, పశువులపై దాడి చేయడంతో ఫారెస్ట్ అధికారులు హై అలర్ట్ తోటి అలర్ట్ అయ్యారు. అంతేకాక ఆ పులి సంచరిస్తున్నటువంటి ఏరియాలో చివరికి 144 సెక్షన్ కూడా విధించారు. మామూలుగా 144 సెక్షన్ అల్లర్లు, గొడవలైన ప్రాంతంలోనే పెడతారు. కానీ టైగర్ ని, పులిని పట్టుకోవడం కోసము, పులి బారి నుంచి ప్రజలను రక్షించుకోవడం కోసము ఏకంగా ఫారెస్ట్ ఏరియాలో 144 సెక్షన్ పెట్టడం చూస్తే ఆ టైగర్ ప్రభావం ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది. ఇక పులి అన్వేషణలో అటవీ శాఖ అధికారులు మాత్రం కంప్లీట్ గా మనకు విఫలమయ్యారని చెప్పవచ్చు హిమబీర్లు. ఎందుకంటే అసలు టైగర్ ఎటువైపు వెళ్తుందని ట్రేసింగ్ చేయడంలో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక క్లాకింగ్ రాలేదు, కనీసం ఒక ఐడియా కూడా రాలేదు. పులి సంచరిస్తున్న ప్రాంతము, పులి తిరుగుతున్న ప్రాంతంలో తన యొక్క మూవ్మెంట్ ని బట్టి అసలు అది ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు నుంచి వచ్చింది అనేది అటవీ శాఖ అధికారులకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఆ స్వభావం ఎటు పోతుందని. కానీ దాని విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అనేది వాళ్ళకి రావడం లేదు, ఎలాంటి ఐడియా కూడా వాళ్ళకి చేయడం లేదు. వాళ్ళు ఏమన్నా మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి కాబట్టి అది ఎటువైపు వెళ్తుందో దానికోసం మనం చూస్తున్నామని చెప్తున్నారు. అంటే రాజు పటేల్, ఇప్పటికే ప్రజలు చాలా వరకు భయోందోళనలో ఉన్నారు. అంటే పులి దాడి నుంచి వాళ్ళు తప్పించుకొని బయటపడ్డాం అనుకుంటున్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా అంటే జల్లెడ పడుతున్నా. మరి డ్రోన్ కెమెరాలో కూడా అంటే పులి సంచరించిన ఈ ఫుటేజ్ ఏమైనా కూడా చిక్కలేదా?
చిక్కలేదు. మనకు క్లారిటీలో ఉంది. ఇప్పుడు మనం ప్లే చేసాం డ్రోన్ కెమెరా వీడియోస్ కూడా. మనకి కంప్లీట్ గా ఫారెస్ట్ మనకు కనిపిస్తుంది. చాలా డీప్ ఫారెస్ట్ ఉంది. డీప్ ఫారెస్ట్ లో కూడా ఎక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, ఎక్కడ మనకు వాటర్ ఉంది, ఎక్కడ పంట చేనులు ఉంది, ఎక్కడ చెట్లు ఉన్నాయి కూడా మనకు కనిపిస్తుంది. కానీ పులి చాలా కనిపించలేదు. కనీసం పులి పాదముద్రలు కూడా గుర్తించడం లేదు. పులి పాదముద్రలు కూడా మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో కూడా దాని యొక్క ఫుట్ ప్రింట్స్ కూడా తీసుకుంటారు. పులికి సంబంధించినటువంటి పాదముద్రలు కూడా ఇంకా దొరకడం లేదు. అంటే ఎలాంటి ఆనవాళ్ళు కూడా పులి ఎటువైపు వెళ్ళింది అనేది కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. కాబట్టి ఐడియా ప్రకారం తిరుగుతున్నారు. ఇక ఏమంటున్నాను, మహారాష్ట్ర నుంచి తిప్పేశ్వరు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది అంటున్నారు. సో అటవీ శాఖ అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ ఒకటి అంటున్నారు, పులి గురించి మేము వివరాలు చెప్తే పులికి ప్రమాదము ఏర్పడుతుంది, వేటగాళ్ళు పులిని చంపేస్తున్నారు అంటున్నారు. వేటగాళ్ళు పులిని చంపడానికన్నా ముందే పులే ప్రజలను చంపుతుంది కదా. మీరు పులి యొక్క జాడ ఎందుకు చెప్పడం లేదు? పులి ఈ ప్రాంతానికి వస్తుందని ఆ స్థానికంగా ప్రజలను అప్రమత్తం చేయాలి కదా అని ప్రజలు అంటున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పడం లేదు. ఎందుకంటే పులిని కాపాడాలి, పులిని రక్షించాలి కాబట్టి మీరు పులి జాడలు చేయడం లేదు, చెప్పడం లేదు అంటున్నారు తప్ప. కానీ ఆల్రెడీ పులి మనుషుల మీద అటాక్ చేసి చంపేస్తుంది. ఎంతమంది చనిపోవాలని కూడా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మరొక 2-3 రోజుల పాటు పులి జాడ, అసలు పులి మన తెలంగాణలో కారిడార్ ఫారెస్ట్ ఏరియాలో ఉందా, లేకుంటే పక్కన ప్రాంతీయ నది అంటే రైల్వే ట్రాక్ వెంబడి వెళ్ళి అటు మహారాష్ట్రకు వెళ్ళిందా అనేది క్లారిటీగా తెలిసే అవకాశం ఉంది.